నిన్న జరిగిన ఒక సంఘటనలో జగ్గారెడ్డి పోలీసులను అవమానించే విధంగా మాట్లాడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారి అవహేళన చేసే పదజాలం ఉపయోగించారని సమాచారం. అయితే ఆయనను తిట్టిన పోలీస్ అధికారి సాధారణ అధికారి కాదని తెలుస్తుంది. శివకుమార్ యాదవ్ అనే ఈ అధికారి 2009లో ఉగ్రవాదులు మరియు మాఫియా గ్యాంగుల దాడి సమయంలో ధైర్యంగా ఎదురుకార్పుడు చేసి రాష్ట్రానికి ప్రతిష్ట తీసుకువచ్చిన అధికారిగా గుర్తింపు పొందారు. ఇలాంటి అధికారిని అవమానించడంపై పోలీసు వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధికారులను తిడతా ఉన్నారు, లేకపోతే ఏం భాష ఉండదు? జగ్గారెడ్డి గారు మీకేమన్నా సంస్కారం ఏమన్నా ఉన్నదా? ఏం భాష మీరు మాట్లాడుతున్నది? ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డిని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు? డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, హోమ్ మినిస్టర్ని అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే హోమ్ మినిస్టరే ఇవాళ ఇవన్నీ నేర్పిస్తున్నాడు వాళ్ళ మంత్రులకు. గాంధీ భవన్ల గురించి నాకు ఇప్పటికీ డౌట్ ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు గంజాయి దాగొచ్చి రోడ్ల మీద ఈ విధంగా ప్రభుత్వ అధికారుల మీద దుర్భాషలు ఆడుతా ఉన్నారు. లేకపోతే ఎట్లా ఆయన మాట్లాడతాడు? అంత ఘోరమైన భాష. హోంగార్డులు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు. అరకొర జీతాలతోని రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటారు. మీరు మీ అయ్యవ్వకు పుట్టినోళ్ళు అయితే మీరు ఇట్లా చేస్తారా? మీ సంగతి చూస్తా బిడ్డ, మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారు అని ఒక ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వాళ్ళు ఎందుకు జగ్గారెడ్డిని ఇప్పటి వరకు జైలు పడేయలేదు? ఎందుకు ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టలేదు? ఎందుకు? అదేవిధంగా ఈరోజు డీజీపీ గారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం. మా సోషల్ మీడియా యాక్టివిస్ట్, బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 3 అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ 3 అక్రమ కేసులను కొట్టేసి పోలీసు వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకొని పోయి ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమైనా చేయండి, ఈ నల్లబాల్ అనటాన్ని జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పి ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎస్ఎల్పిని కొట్టేసి తెలంగాణ హైకోర్టు నల్లబాలుకి ఏదైతే ఊరటిచ్చిందో ఆ ఊరటనే కరెక్ట్ అని చెప్పింది. చెంప చెల్లు అనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి. అదేవిధంగా గౌరవ హైకోర్టు తెలంగాణ నల్లబాలు కేసు విషయంలో గొప్ప మార్గదర్శకాలు ఇచ్చింది. పోలీసు వాళ్ళు ఏ విధంగా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా వేధించకూడదు. రాజ్యాంగం ఇచ్చిన 19వ అధికరణం క్లాజ్ 1 ప్రకారం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది అని చెప్పి మరి గౌరవ హైకోర్టు చెప్పింది. ఒక్కసారి విషయం ఏంటంటే పక్కనుండే కర్ణాటక గవర్నమెంట్ ఏమో తెలంగాణ హైకోర్టు ఆర్డర్లను బేస్గా చేసుకుని మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క మార్గదర్శకం కూడా ఇవ్వలేదు, పోలీస్ శాఖ మార్గదర్శకం ఇవ్వలేదు. అదే విషయాన్ని మేము ఇవాళ గౌరవ డీజీపీ గారికి నివేదించినాం. అయ్యా మరి పక్కన మీ పార్టీ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనేమో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు